హలో అండి, నేను ఈరోజు ఈ చిలకడదుంపలు పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు అందరికీను. ఇవి రకరకాలుగా కూరలు కూడా వండుకోవచ్చు, పచ్చడి పులుసులు అన్నీ చేసుకుంటారు. ఈ దుంపలు బాగా కడిగేసేసి ఈ ముక్కలు తొక్కలు తీసేసాను, ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఇవి పావు కేజీ తీసుకున్నాను, అందులో 2 ఉంచేసాను మీకు చూపించడానికి, చిలకడదుంపలు చూపించడానికి. తర్వాత నేను కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అంత సైజు నిమ్మకాయ అవి పెట్టుకుని నిమ్మకాయ వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. ఇది నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఈ పోపు సామాన్లు, ఇంగువ, కొంచెం మెంతులు, ఉప్పు, పసుపు, కొత్తిమీర కొంచెం వేస్తాను దాంట్లో. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా కొంచెం స్టవ్ వెలిగించి నేను ఆల్రెడీ కొంచెం వేయించేసాను. ఇవి టైము కలిసి వస్తుందని 4 ఎండుమిరపకాయలు, తర్వాత 4 పచ్చిమిరపకాయలు అనమాట. ఇవి మెంతులు కూడా వేసాను ఇందులో కొంచెం. ఈ మెంతులు కూడా వేసి ఇలా వేయించాను అనమాట. ఇవి వేయించేసి స్టవ్ ఆఫ్ చేసాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ వేస్తున్నాను వీటిని. ఇలాగ వేయించి కొంచెం చల్లారడం కోసం పక్కన పెట్టుకున్నాను అనమాట వీటిని. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే వీటిని కొంచెం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇవి వేసాను ఇలాగా. పచ్చడి చాలా బాగుంటుంది చేసుకుంటుంది మీకు. వీటికి కావాల్సినవి కూడా మనం ఇక్కడ పెట్టుకుంటాము. ఈ కొంచెం ముందుగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే కొంచెం నలిగిపోతాయి. నలిగాక మిగిలిన పదార్థాలన్నీ ఈ పచ్చిమిరపకాయలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. వరుసగా ఒకటి తర్వాత వేసుకోవచ్చు. కావాల్సిన ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటే మనం తొందరగా పని చేసుకుంటే బాగుంటుంది. నేను మిక్సీ ఆన్ చేస్తాను. నేను మొదట వీటిని కొంచెం ఇలాగా కొంచెంగా నలుగుతూ ఉంటారు. ఇవి నలిగితే బాగుంటుంది. కొబ్బరికాయలు ఎలా అయితే మనం చేస్తామో అలాగే కొద్దిగా ఇలా నలిపించుకుంటే బాగుంటుంది. కలిసేపు కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, మెంతులు ఉన్నాయి కదండి, వీటిని వేస్తున్నాను ఇందులోని. మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసాను. తర్వాత ఈ చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాను. వీటిని నేను ముందుగానే చింతపండు కూడా వేస్తున్నాను. నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చు. కొత్తిమీర ముందు కొంచెం వేస్తున్నాను, తర్వాత నీళ్ళు వేస్తాను. ఇవి వేసేసి ఉప్పు కూడా వేయాలి ఇందులో. కొంచెం ఉప్పు, పసుపు. ఇందులో కొంచెం ఈ పసుపు వేస్తున్నాను, కొద్దిగా 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. మనకు కావాలంటే మళ్ళీ తిరిగి చూసి వేసుకోవచ్చు. వీటిని మళ్ళీ మిక్సీ చేద్దాము. ఒకసారి తిప్పిన తర్వాతనే ఎలా ఉంటే మళ్ళీ చూసి కావాలంటే వాటర్ పోసుకోవచ్చు అన్నమాట. ఇది అయిందండి. ఇప్పుడు కొంచెం ఈ చింతపండు నీళ్ళు పోసేస్తున్నాను ఇందులో. మరి కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. పోసేసి కొంచెం ఇవి కలపాలన్నమాట. కొద్దిగా వాటర్ వేస్తే మెత్తగా నలిగిపోతుంది. ఈ కొత్తిమీర కూడా వాడి కొంచెం వేసేసాను. దీన్ని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇది కొంచెం నలిగిపోయింది, చూసుకొని మళ్ళీ కావాలంటే ఇలా నలిగింది. దీన్ని మరొకసారి వేసుకుంటే బాగుంటుంది.
అయిపోయింది ఇలాగా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటాము. ఈ బాగా కాలుస్తాను నేను, దీంట్లో పోపు పెట్టుకుంటాను. పోపు కావాల్సినవి కొంచెం ఆయిల్ వేసుకొని, 2 స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ చాలు. దీంట్లో ఇప్పుడు పోపు సామాన్లు కొంచెం ఆయిల్ వేడిన తర్వాత, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కొంచెం మినప్పప్పు ఇవి వేస్తాను కొంచెం వేడవగానే. ఆ తర్వాత కొంచెం ఇంగు కూడా వేస్తాను. దీంట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. కొంచెం ఇంగు వేసాను. ఇంగు ఇష్టం లేని వాళ్ళు, వెల్లుల్లిపాయలు వచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, కానీ ఇంగువే దీనికి బాగుంటుంది. మనం ఇప్పుడు పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు కార్తీక మాసంలో మనం ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు పచ్చళ్ళు అవన్నీ. నేను ఈ మధ్య కొన్ని కూరలు అవన్నీ అలా చూపిస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసిన తిరగమూతకి కొంచెం వేగుతున్నాయి ఇవి. మెంతులు ఒంటికి చాలా మంచిది, కావాలంటే ఈ మెంతులు కూడా దిగిపోయింది వేసుకోవచ్చు. ఇవి వేగిపోయింది. కరివేపాకు వేస్తాను కొంచెం ఇందులోని. పోపు వేసాను. ఇది కూడా కొంచెం ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది. ఈ పక్కన పెట్టేసుకొని మనకు కావాల్సినవన్నీ పై సర్దుకుడికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇందులోకి ఈ పచ్చడిని తీస్తాను అంటే ఇలాగ పోపు వేగింది. ఇది కమ్మటి వాసన వస్తుంది, అది పోపు కూడా టమాటో వేయించాము. ఇప్పుడు దీన్ని చట్నీని అంతా ఇందులోకి తీసేసుకుంటున్నాను. చిలకడ దుంపల చట్నీ ఇది బాగుంటుంది, కొబ్బరి చట్నీ లాగే అనిపిస్తుంది, తినడానికి బాగుంటుంది. ఇది మీరు దోశల్లోకి, ఇడ్లీలోకి వేటికైనా వేసుకోవచ్చు. ఇంకేమీ విధమైన పప్పులు ఏమీ అవసరం లేదు. ఇవి మనం ఇదంతా కొంచెం తొందరగా అవ్వాలని నేను ఇలా చేతితోనే తీసి వెంటనే మీకు చూపిస్తున్నాను, ఎక్కువ టైం పడుతుందని. ఇది దీంట్లోకి మనం ఈ తిరగమూత కూడా వేసేసుకుంటాము. ఈ వేయించింది ఇంకోలోనే అన్నీ ఉన్నది కదా, ఇది వేసేసుకుంటున్నాము. దీంట్లోకి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని కొంచెం ఇలా కలుపుకొని చూడడానికి ఈ పచ్చడి చూడండి ఎంత బాగున్నదో. నెక్స్ట్ చట్నీ ఎంత బాగుంది చూడండి. ఇలాగా దీంట్లో చట్నీ చూపించి ఇలా పోపు కలిపితే బాగుంటుంది. దీంట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి మనకి అందరికీ తినడానికి. ఈ తిరగడ దుంపల చట్నీ మీరు అందరూ కూడా చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. కారం, ఉప్పు అన్నీ సరిపోయే చూద్దాము. ఇది నేను ఇదిగో మా వారికి చూపిస్తాను, నేను ఆయన తిని చూపిస్తారు ఎలా ఉంటుందని. కొంచెంగా మీరు తిని చూడండి. చట్నీ లైట్గా తీసుకునండి, ఎలా ఉంటుంది చూడండి. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుందండి. మీరు కూడా అందరూ చేసుకోండి, చట్నీ చేసుకొని ఈ రకంగా చాలా బాగుంది.